కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. దేవా 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 యెహోవా, దేవా 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 యెహోవా, నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు. అప్పుడు పేతురు ఆయనతో, ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమి అనెను. అందుకు యేసు, అది వాస్తవమే. నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రలను, తండ్రిని, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకముననే నూరంతలుగా ప్రతిఫలమును పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రలను, తండ్రులను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును. పరలోకములో శాశ్వత జీవమును పొందును. అయినను మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు అనేకులు మొదటివారగుదురు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనము విలువైనదిగా పరిగణించే దేనినైనా త్యజించమని ప్రభువు మనకు గుర్తు చేస్తున్నారు. కేవలము సిరి సంపదలనే కాదు, తుదకు తన తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను మరియు బంధుమిత్రులను సహితము త్యజించమని ప్రభువు పేతురును ఆదేశిస్తున్నారు. ఆ విధముగా త్యజించననే తప్ప తనను వెంబడించడానికి అర్హులు కారని చాలా స్పష్టముగా తెలియచేస్తున్నారు. ఈ విధంగా త్యజించడం ద్వారా పరలోకములో నూరంతలుగా ప్రతిఫలము పొంది శాశ్వత జీవము పొందుదురని వాగ్దానము చేయుచున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తును అనుసరించాలంటే తనను తాను పూర్తిగా రిక్తిని చేసుకొని వెంబడించాలి. తాను దైవ కుమారుడైనప్పటికీ తన్ను తాను రిక్తిని చేసుకొని, అనగా తన సిలువ మరణం వరకు విధేయించాడు. అందుకే ఆయన అత్యున్నత స్థానమునకు చేర్చబడ్డారు. ప్రతి మానవుడు తనను తానుగానే తెలుసుకొని తనను ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షం పొందాలి. సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికంగా ప్రేమించాలి. మనవలే సమస్త జనులను ప్రేమించాలి. మార్కు సువార్త 8వ అధ్యాయము 36-37 వచనాల్లో మానవుడు లోకమంతటిని సంపాదించుకొని తన ఆత్మను కోల్పోయిన ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమియ్యగలడు అను వాక్యము పలుకుతుంది. అందు ప్రభువు నా కొరకు, నా సందేశం కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తండ్రిని, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకముననే నూరంతలుగా ప్రతిఫలమును పొందును. అట్లే హింసలను కూడా అనుభవించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈలోక ఆశలు, భవబంధాలు నిత్య జీవితాన్ని మన నుండి దూరం చేస్తాయని దీని అర్థము. కావున మన జీవితాన్ని ఇహలోక చింతలకే దూరముగా నడిపించమని
ప్రభుని చూసి వేడుకొందాం. భారము చేత అలసిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని వసగెదను. సోదరులారా, ప్రభు నామముతో ముందుకు సాగండి. దేవుని ఆశీర్వాదముతో భూమి నలువైపులకు వెళ్ళండి. భూమిని సాగు చేసి దారిద్ర్యము, ప్రేమ, శాంతిని నాటండి. నేటి కాలములు మన జీవిత పునరుద్ధరణకు ఒక గొప్ప ప్రేరణగా ఉండాలని ప్రార్థించుదాం. దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక.